లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిందుస్థాన్ మీడియా సామాన్య దేశం. నమస్కారం. రాబోయే ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులారా, ఒక్కసారి మా హిందుస్థాన్ మీడియా సూచనని మాటను ఆలకిస్తారని మీకు విజ్ఞప్తి. తొందరపడి మీ ఆస్తిపాస్తుల్ని వేలంపాటకు వేసి మీ భావి జీవితాన్ని బజారు పాలు చేసుకోకండి. నిజంగా నిజాయితీగా మీరు గ్రామానికి సేవ చేసే వాళ్ళే అయితే, మీ గ్రామంలో ఉన్నటువంటి యొక్క సమస్యల పట్ల మీకు అవగాహనే కలిగి ఉంటే వాటిని సత్వర పరిష్కారం కోసం నేను కంకణం కట్టుకుని ఈ పోటీలో నిలబడ్డాను అని నిజాయితీగా మీ గ్రామ ప్రజల ముందు నిలబడండి. నిజంగా మీకు గ్రామాభివృద్ధి మీద, గ్రామ సమస్యల పరిష్కారం మీద నిజాయితీ గనక ఉంటే తప్పనిసరిగా మీరు ఈ పోటీల్లో నెగ్గుతారు. కానీ నెగ్గాలని, పోటీదారులపై పై విజయం సాధించాలనే సంకల్పంతో మీ దగ్గర ఉన్నటువంటి యొక్క స్థిరాస్తులని, చిరాస్తులని కుదువ పెట్టి రేపు రాబోయే భావి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోకండి. అందుకే మీ హిందుస్థాన్ మీడియా మీకు సూచన చేస్తూ ఉంది. మీ వెన్నంటి మేముంటాం. నిజంగా సేవా తత్పరులే మీరే అయితే, రేపటి రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా నిజంగా గెలిచిన వాళ్లే అయితే, గెలవాలనుకునే ఉంటే మీకు రండి, మాతో కలిసి నడవండి. మిమ్మల్ని, మీ సేవా దృక్పథాన్ని రేపు మీ గ్రామానికి చేయబోయేటువంటి యొక్క అనితర సాధ్యమైనటువంటి యొక్క సేవా గుణాన్ని మేం మీ గ్రామానికి చాటి చెప్తాం. అంతేకాని భావి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోకూడదని, నిజాయితీకి పట్టం కట్టే ప్రజలకి మిమ్మల్ని పరిచయం చేయే సత్సంకల్పంతోనే హిందుస్థాన్ మీడియా మిమ్మల్ని రేపటి భావి సర్పంచ్గా నిలబెట్టడానికి మా హిందుస్థాన్ మీడియా మీకు ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. రండి, మీ భావాలని, ఆలోచనలని, సేవలని మాత్రమే మాతో పంచుకోండి. అంతేకాని డబ్బుతో మాత్రమే విజయం సాధించగలమనే పాత కథల్ని మరిచిపోండి. కొత్త విషయాలకి, కొత్త చరిత్రకు మీరే ఎందుకు శ్రీకారం చుట్టకూడదు? మీ నుంచే నిస్వార్థమైన రాజకీయాలు ఎందుకు ప్రారంభం కాకూడదు? ఆ దిశగా ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆ ప్రయత్నాన్ని మీ హిందుస్థాన్ మీడియా మీ ముందు ఉంచబోతుంది. రండి. ప్రియమైన ప్రజలారా, ఓటరు మహాశయులారా, ఎలక్షన్లు వచ్చాయి. మన ఊళ్ళో ఎవరో ఒకరు నిలబడతారు, మన కడుపు నింపుతారు అనే పాత ఆలోచనలకి దూరం పెట్టండి. నిజమైన నిస్వార్థమైన నాయకుడు మీ మధ్యలోనే ఉన్నాడు. మీతోనే నిన్నటి వరకు తిరిగి ఉంటాడు. అటువంటి వాడిని ఎన్నిక చేసుకోండి. వాళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోండి. ఎవరు ఏమిస్తారు, ఎవరికంటే ఎక్కువ ఏమిస్తారనే పాత ఆలోచనల్ని మానివేయండి. కొత్త దానికి ఇప్పుడే ప్రారంభం చేయండి. మేము నిజాయితీ గల తెలంగాణ ఓటర్లము. మేము కూడా నిఖార్సైన సేవాగుణం కలిగినటువంటి నాయకుడినే మేము మా గ్రామ అభివృద్ధి కోసం ఎన్నుకుంటామని మీ నుంచే ప్రారంభించండి. ఇంకెందుకు ఆలస్యం? అనవసరమైనటువంటి ఇచ్చి పుచ్చకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఆశ పెట్టుకోకండి. వాటి మీద ఆశలు పెంచుకోకండి. పైసలు ఇస్తానన్నా, మరో రకమైనటువంటి పదార్థాలు ఇస్తా అన్నా కూడా వాటికి దూరంగా ఉండండి. నిజాయితీ గల నాయకుడు మీ మధ్యలో ఉన్నాడనే విషయం మర్చిపోకుండా వాళ్ళనే గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకేమైనా సందేహాలుంటే రండి, మనమందరం కలిసి కూర్చుందాం. హిందుస్థాన్ మీడియా ద్వారా మీ గ్రామానికి నిజమైన నాయకుడు ఎవరినో మీ ద్వారానే గెలిపించుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? కమాన్.